ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత. చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. వాసిష్ఠ గణపతి ముని మనకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన శ్లోకం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకర భగవత్పాద వారు త్రిశతి స్తోత్రానికి భాష్యం రాశారు. ఆ భాష్యాన్ని అనుసరించి మనం అధ్యయనం చేద్దాం. ఇవాళ సూతుల వారు చెప్పిన సమాధానం ఇద్దాం. నిన్నటి శ్లోకాల్లో పూర్వపీఠికలో ఉన్న 4 శ్లోకాల్లోనూ అగస్త్యుల వారు ఏమడిగారు? స్వామి దయాసింధో హయగ్రీవ భక్తవత్సల, మీరు అన్నీ చెప్పారు, స్తోత్రాలు, అమ్మవారి గురించిన స్తోత్రాలు అన్నీ చెప్పారు. విశేషమైన స్తోత్రాలు, దుర్గా స్తోత్రాలు, లక్ష్మీ స్తోత్రాలు, సరస్వతి స్తోత్రాలు, అనేక స్తోత్రాలు చెప్పారు. రహస్యనామ సాహసం కూడా చెప్పారు. ఇంకా వినవలసిందేమీ లేదు అని నేను అనుకున్నాను. అయినప్పటికీ నా మనసులో సంతృప్తి లేదు. ఏదో ఒక లోపం ఉన్నది అనిపిస్తోంది, ఏదో ఒక లోటు కనిపిస్తోంది. అది నేను విచారిస్తున్నాను. స్వామి, దీనికి కారణం ఏమిటో చెప్పండి. ఒకవేళ ఏదైనా ఉంటే దయచేసి నాకు, ఇంకా వినవలసింది ఉంటే, వినవలసిన స్తోత్రం ఏదైనా ఉంటే మీరు చెప్పినట్లయితే తప్పకుండా నేను వింటాను అని అగస్త్యుల వారు హయగ్రీవ స్వామిని అడిగారు. ప్రణమ్య తం అని నమస్కారం చేసి అడిగారు. గురువును గౌరవించడం కర్తవ్యం, ధర్మం. గుశబ్దస్త్వంధకారస్య దృశబ్దస్తం నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురీత్యభిధీయతే. అజ్ఞానమనే చీకటి నుంచి జ్ఞానమనే వెలుగులోకి తీసుకువెళ్ళేవాడే గురువు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా దర్శించాలి, మోక్ష మార్గం ఏమిటి చెప్పేవాడు గురువు. అంటే గురువు లేనిదే ఏది సాధ్యం కాదు. హయగ్రీవ స్వామి వారు అద్భుతమైన గురుస్థానం పొందారు. కారణం చెప్పుకున్నాం కదా. ఆయన జ్ఞానానందమయ స్వరూపుడు, స్ఫటికాకృతుడు, విద్యలకు నిధి, మంత్ర విద్యలకు. అంచేత ఆయనతో చెప్పారు అగస్త్యుల వారు. ఇప్పుడు తర్వాత ప్రకరణంలో మనం సూతుల వారి వ్యాఖ్యానం ఉంటున్నాం. ఎందుకు సూతుల వారి ప్రసక్తి వచ్చిందండి? ఎవరి సూతుల వారు? వ్యాసుల వారికి చాలామంది శిష్యులు ఉన్నారు. ప్రధాన శిష్యులు 4: పైరుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. 4 4 వేదాలు ప్రచారం చేశారు. ప్రత్యేకంగా సూతుల వారికి పురాణాలు చెప్పారు ఆయన. సూతుల వారు కూడా వ్యాస మహర్షి యొక్క ప్రియ శిష్యుడు. అష్టాదశ పురాణాలు కూడా సూతుల వారికి చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారు? నైమిషారణ్యం చాలా పవిత్రమైనది కనుక నైమిషారణ్యంలో చాలామంది మునులు ఉన్నారు. ఆ మునులందరికీ నాయకుడు, అగ్రేసరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు శౌనక ముని. ఆ శౌనకాది మహామునులు 88,000 మంది ఉన్నారట. 88,000 మంది నైమిషారణ్యంలో ఉంటున్నారు. మరి అది సరిపోయిందా? ఆ అరణ్యంలో అంతమంది ఋషులు ఎలా ఉండగలుగుతున్నారు అంటే, వాళ్ళు తేజోరూపులు, అదృశ్యంగా ఉంటారు, పాంచభౌతిక శరీరాలతో లేరు వాళ్ళు.
అక్కడ ఎప్పుడూ పురాణ ప్రయోజనం జరుగుతూనే ఉంటుంది. చెప్పేవారు సూతుల వారు, వినేవారు శౌనకాది మహామునులు. స్కాంద పురాణ అంతర్గత రేవాఖండంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. సూతౌ వాచ అక్కడ ఉంటుంది. అధ్యాత్మ రామాయణంలో అధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణంలో అక్కడ కూడా పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్టు రామకథను సూతుల వారు శౌనకాది మహామునులకు చెప్పారు. ఇక ప్రతి చోట సూతవు వాచ అని వస్తుంటుంది. ఇక్కడ కూడా ఇది బ్రహ్మాండ పురాణ అంతర్గతం కదా. సూతుల వారు చెప్తున్నారు ఎవరికి? శౌనకాది మహామునులకు. అగస్త్యుల వారు హయగ్రీవ స్వామి వారిని అడిగిన ప్రశ్నలు, తర్వాత ఆయన చెప్పబోయే సమాధానాలు అన్నీ కూడా సూతుల వారు ప్రత్యేకంగా శౌనకాది మహామునులకు చెప్తున్నారు. ఆ విషయాలు మనం వింటున్నాం. సూతౌ వాచ, అలా ఆయన అడిగిన తర్వాత ఏం జరిగింది అదే చెప్తున్నారు. సమాలలంబే తత్పాదయుగళం కలశోద్భవ. పూర్వపటికలో 5వ శ్లోకం. సూతౌ వాచ, సూతుల వారు చెప్తున్నారు. సమాలలంబే తత్పాదయుగళం కలశోద్భవ హయాననో భీతభీత కిమిదం కిమిదంత్వితి. హయాననో భీతభీత కిమిదం కిమిదంత్వితి. ఎప్పుడైనా సరే ఒక సంస్కృత శ్లోకం కానీ తెలుగు పద్యం కానీ మనం సమగ్రంగా అవగాహన తీసుకోవాలంటే ముందు పదవిభాగం చేయాలి, అన్వయక్రమం చెప్పుకోవాలి, అర్థం చెప్పుకోవాలి, తాత్పర్యం చెప్పుకోవాలి, విశేషార్థాలు చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో సమారలంబే తత్పాదయుగడం కలశోద్భవ హయానన భీతభీత కిం ఇదం తు ఇతి. ఇప్పుడు అర్థం ప్రతిభాగం అయిపోయింది కదా. అన్వయక్రమం ఎలా వస్తుంది? కలశోద్భవ తత్పాదయుగళం సమారలంబే. కలశోద్భవ తత్పాదయుగళం సమారలంబే హయానన భీతభీత కిమిదంత్వితి. కిమిదంత్వితి. ఇప్పుడు అర్థం వినండి. కలశోద్భవ, ఎవరు కలశోద్భవుడు? అగస్త్యుల వారు. మనలాగా మాతృగర్భం నుంచి వచ్చిన వారు కాదు ఆయన. అద్భుతమైన కలశంలో మహత్తరమైన దేవతల తేజస్సు ఆ రూపంలో వచ్చింది. అగస్త్యుల వారంటే అటువంటి మహానుభావులు. కలశోద్భవ, కలశే ఉదభవత్. కలశే ఉదభవత్, కలశంలో ఉద్భవించాడు. అతః సహ కలశోద్భవ. కలశోద్భవ అగస్త్యుడు. తత్పాదయుగళం, ఆయన యొక్క పాదపద్మములను, పాదముల జంటను, యుగడం అంటే జంట, పాదముల జంటను సమారలంబే పట్టుకున్నాడు. గురువుగారి పాదాలు పట్టుకుంటారు కదా సహజంగా. కారణం ఆయన కటాక్షం కావాలి, గురు కటాక్షం కావాలి. గురు కటాక్షం లభిస్తే అన్ని సందేహాలు తొలగిపోతాయి. సందేహం ఉంటే జ్ఞానప్రాప్తి కలగదు. సంశయాత్మా వినశ్యతి అని చెప్పారు గీతలో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగిన వాడే జ్ఞానం పొందుతాడు. సంశయాత్మా వినశ్యతి. సందేహం ఉన్నవాడు పొందడు, పైగా చాలా నష్టం పొందుతాడు. అంటే గురువుగారి అనుగ్రహం కావాలి. గురువుగారి పాదాలు పట్టుకుని లేవలేదు ఆయన. సమారలంబే, ఆయన పాదాలు పట్టుకుని అలాగే ఉన్నాడు. హయానన భీతభీత. హయగురుస్వామి వారు భయపడ్డారు. ఏమిటి ఇలా నా పాదాలు పట్టుకున్నాడు లేవడు? ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది. గంటలు, రాత్రింబబళ్ళు అలా గడిచిపోతున్నాయి. ఈయన పాదాలు పట్టుకునేవాళ్ళు, ఆయన ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. పట్టుకుంటే ఎక్కడికి వెళ్తాడు ఆయన? భీతభీత, భయపడ్డాడు. కిమిదం త్యుతి. ఏమిటయ్యా, ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు.
సమారలంబే తత్పాదయుగళం కలశోద్భవ సమారలంబే తత్పాదయుగళం కిమిదం కిమిదం త్వితి అన్నాడు. తర్వాత ఏం జరిగింది ఆంధ్రగారికంలో చూద్దాం.